ఇది డే 1 వీడియో. ఎర్లీ మార్నింగ్ 5:15 కల్లా లేచి అందరం రెడీ అయ్యాం. సో పద్మనాభ స్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాలి అంటే ట్రెడిషనల్గా వెళ్ళాలి. జీన్స్ కానీ, షర్ట్స్ కానీ, టీ షర్ట్స్ కానీ నాట్ అలౌడ్. ఓన్లీ పంచ, ధోతి, పైన బనియన్ కూడా ఉండకూడదు. బేసికల్గా మెన్స్కి, లేడీస్కి అంటే వాళ్ళు ట్రెడిషనల్గా వెళ్ళి ధోతి అయితే కట్టుకోవాలి వాళ్ళు కూడా. సో మా వాళ్ళు ఇద్దరు మిస్ చేసుకున్నారు తీసుకొని రావడం. వీళ్ళు 3 మెంబర్స్, మహాదేవ్, పవన్ అండ్ సాకేత్, వీళ్ళు ముగ్గురు మిస్ చేసుకున్నారు. సో వాళ్ళు తీసుకున్నారు. 150 or 250 పడింది అక్కడ. ఓకే, పర్లేదులే. సో ఇప్పుడు మనం టెంపుల్ సైడ్ వెళ్తున్నాం. టెంపుల్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం అన్నట్టు. అక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక ఎంట్రీ అన్నట్టు. ఇది మెయిన్ ఎంట్రీ కాదు, ఇది వేరే ఎంట్రీ. అక్కడికి వెళ్ళిన తర్వాత సో వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని అలో చేయలేదు. సో మేము వేరే రూట్ నుంచి వచ్చేసి అంత దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇది, ఎందుకంటే దర్శనం లోపలికి అసలు ఫోన్ నాట్ అలౌడ్. ఫుల్లీ చెక్ చేస్తున్నారు అన్నట్టు. వాచెస్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ ఏవైనా నాట్ అలౌడ్. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అనుకుంటా. ఈస్ట్ ఫేసింగ్ ముందు ఒక కోనేరు ఉంది. కోనేరులో చేపలు, అక్కడ పక్కన ఫుడ్ కొని వేయచ్చు. బాగుంది. సో దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత తీస్తున్న వీడియో ఇది, కేరళలో. సో ఇది అసలు వ్యూస్ కానీ అవి అయితే బాగున్నాయి. ఆ తర్వాత ఫ్రంట్కి వెళ్ళేసి కొంచెం ఫోటోషూట్ అలా తీసుకున్నాం. సో ఇది ఫ్రంట్ నుంచి వెళ్తుంటే. సో ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఇది ఉంది కదా, ఇది ఒక బ్యాంకు. దానికి టెంపుల్కి నియర్ బై ఉంది బ్యాంకు. సో ఎవరైతే ఇక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి మనం సెల్ఫీస్ కానీ ఫొటోస్ కానీ తీసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నట్టు. మొత్తం ఈ వ్యూ అంతా కవర్ అయిపోద్ది. చాలామంది ఇక్కడ కూడా కవర్ చేస్తుంటారు. ఇది ఎంట్రీ సైడు. ఇక్కడ మా వాళ్ళు ఫొటోస్ తీసుకున్నాం. ప్లస్ ఇంకా ఆ పక్కన షాపింగ్ ఉంటే వాళ్ళు షాపింగ్ చేశారు. వాళ్ళ పిల్లలకి కొన్ని డ్రెస్సెస్ కొన్నారు. సో అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసాం ఇక్కడ. టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా వేరే ప్లేసెస్ అంటే ఏం చూడలేదు. టెంపుల్ చూసేసుకొని వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి. సో ఇది చూడండి, షాపింగ్ రిలేటెడ్వి. ఇక్కడ ఉన్నారు వచ్చాయి. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ షాప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ లాటరీవే. మనం మామూలుగా న్యూస్లో చూస్తుంటాం కదా, వాళ్ళ 1 కోటి రూపాయల లాటరీ తగిలింది, 2 crores లాటరీ తగిలింది. మొత్తం ఈ కేరళ టెంపుల్ చుట్టూ కానీ చాలా ఏరియాస్లో లాటరీస్ చాలా అమ్ముతున్నారు అన్నట్టు. 80 రూపీస్ 60 రూపీస్ అని చెప్పారు. మేము ఎవరైనా తీసుకోలేదు, ఎందుకంటే మనకు అంత అదృష్టం ఉందా లేదా తెలియదుగా. సో చాలా అంటే చాలా వరకు ఇది అక్కడ దొరికిన ఇంకొక హోటల్. టెంపుల్ అయిన తర్వాత, అసలు టెంపుల్ దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తింటున్నాం. ఇక్కడ వెరైటీస్ ఉన్నాయి, ఏమేమో మనకు తెలీదు. ఉన్న వేడికి ఇంకా వేడి తాగు. బాబు నువ్వు తినేది ఏంది బాబు? అప్పం పరోటా, ఇడియప్పం అంటే ఇది. బాబు ఇడ్లీలానే ఉంది బాబు. టిఫిన్ అయితే నార్మల్ కాస్ట్లే లేండి. మామూలుగా మనకి ఎంతైతే బయట ఉంటే అంతే కాస్ట్. ఆ తర్వాత బయటకు వచ్చేసి ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మా వాళ్ళు టీ తాగుదాం అనుకున్నారు. ఇక్కడ నేను ఫస్ట్ తాగొద్దు అనుకున్నా. తర్వాత వాళ్ళు చేసే విధానం కొంచెం డిఫరెంట్గా అనిపించింది. తర్వాత నేను ఆర్డర్ చేసా. సో ఫస్ట్ షుగర్ వేసేసుకొని తర్వాత వాళ్ళు మిల్క్ పోసి, మనం అలా ఉండదు కదా, మిల్క్, చాయ్ పౌడర్ అలా వేసి చేస్తాం. వీళ్ళు ఇంత గ్లాస్లో షుగర్ వేసి పాలు మిక్స్ చేసి తర్వాత డికాషన్ మిక్స్ చేసి ఇస్తున్నారు. ఓకే, టీ అయితే పర్లేదు, బాగానే ఉంది. అంటే నాకు అంతగా అనిపించలేదు, కానీ మా వాళ్ళకి నచ్చింది. ఈ తాత చూడు ఎన్ని సంవత్సరాలు, 80-90 ఉంటాడు. స్టిల్ ఇక్కడ ఈ డిఫరెంట్ టీ అనుకుంటా ఆయన చేసుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే కేరళ ఎక్కువ టూరిజం పైన డిపెండ్ అయి ఉంది చాలా వరకు. ఇలా చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని చిన్నగా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండడం. సో ఇవి చూడండి, ఇవి ఇటుకలు. ఇది పొంగల్ ఫెస్టివల్ ఉంది, మనం పొంగల్ ఉంది ఇక్కడ ఫెస్టివల్. సో దానికోసం దర్శనం అయిపోయింది. అలపికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. స్టార్ట్ అవుతున్నాం. సో ట్రైన్కి అయితే టైం సరిపోదు అనుకుంటూనే ఆటో మాట్లాడుకున్నాం అలిపి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి. అక్కడి నుంచే తొందరగా వెళ్ళొచ్చు అని. సో ఆటోలో 5 పెట్టరా,
ముందు కూర్చుంటే పోలీసు వాళ్ళు ఎప్పుడు వచ్చి వీడియోలో పడతాడు. తీసేది ఇదంతా మళ్ళీ డబ్బింగ్ చెప్పే ఇంట్రెస్ట్ లేదమ్మా. సో ఇప్పుడు మనం అలప్పికి పోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడి నుంచి ట్రైన్కి వెళ్ళాలా? ఎన్ని అవర్స్ పట్టింది? 4 గంటల అలపి. ట్రైనే 4 అవర్స్ అంటే డిలే అయితే అయిపోయినట్టే. సో ఫాస్ట్గానే వచ్చినాం, కానీ ఒక జంక్షన్ దగ్గర ట్రాఫిక్ అయిపోయింది. ఒక 2 to 3 మినిట్స్లో ట్రైన్ డిపార్చర్ అయింది. సో తర్వాత ఇంకో సొల్యూషన్ అంటే ఏం లేదు మనకి, బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఇంకా పక్కనే ఉంటుంది, అంత లాంగ్ డిస్టెన్స్ ఏం కాదు. రోడ్ అటు సైడ్ బస్ స్టాండ్, సైడ్ రైల్వే స్టేషన్. 9:15 అంటే ముందు టెంపుల్కి వెళ్ళే ముందు టైం చూసుకోలేదు మనం, అది మన మిస్టేక్. ఆ టైం పాస్ చేసాం, అందుకే పనిష్మెంట్. సో నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు, లేకపోతే బస్కి వెళ్ళడమే జరిగింది, మ్యాక్స్ బస్కి. సో ఫైనల్గా బస్ అయిపోయింది. 4 గంటలు అమ్మదీనమ్మ. సో ఇది KSRTCయా? కేరళ. చాలా కష్టం. అమ్మ బస్ స్టాండ్ ఇంత పెద్దగా ఉంది ఇక్కడ. బస్ స్టాండ్లో నేను ఎయిర్పోర్ట్లో ఏం లేవు. ఈ బస్సుల్లో వెళ్ళేసరికి మనం సరిపోదురా బాబోయ్. సో మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఏ బస్సు ఏ రూటు అల్లిపిక్కి వెళ్ళేది. అరే ఏసీ ఉందంటనా? ఉంటాయబ్బా. టాటా బ్రాండ్ బస్. సో అల్లిపికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి త్రిశూర్ బస్ అల్లిపికి వెళ్ళేది. అమ్మా ఎవరు లేరు, నేను విండో ఒక పక్కన కూర్చుంటా. ఇక్కడ సీట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే ఈ బస్సులో 10 రూపీస్ ఎక్స్ట్రా వేయాలంట, ప్లస్ టికెట్ అన్నట్టు. మీ విండో సీట్స్ కావాలంటే ఇలా వామో ఇది రేట్. ఇలా బస్సులో జర్నీ చేస్తూ కొన్ని మాట్లాడుకుందాం. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక విలేజ్ లేకపోతే ఒక సిటీకి ఇంకో సిటీకి మధ్యలో స్పేస్ అనేది లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, హైదరాబాద్ నుంచి వేరే వెళ్తుంటే మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది, ఎంటీ ఏరియా కానీ అలా ల్యాండ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి, తిరువనంతపురం నుంచి అలపి నుంచి ఇంకా వేరే కన్యాకుమారి వరకు అయినా ఒకే రోడ్డు, దానికి లెఫ్ట్ రైట్ ఇండ్లు కంటిన్యూస్గా ఉన్నాయి అన్నట్టు. అంటే ఏ విలేజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం ఆ రేంజ్లో ఉంది. సో ఇక్కడ ఫన్నీ ఇదేంది సగమి ఆకలి అవుతాం. వానికి ఒకసారి డ్రైవర్కి చెప్పిరా, తినేసి వస్తామని చెప్పాను. బనానా బజ్జీ, వావ్ స్వీట్. ఏంటి అది? బాబా బయట కూడా మనం తిన్నారా బాబాయ్? బనానా బజ్జీ ఉంది. పోతలేదు నేనే పెట్టండి. సో అది కేరళ రైస్ అంటే చాలా లావు ఉంది. ఫస్ట్ టైం కదా తినడం, మనకు ఎప్పుడు అలవాటు లేదు, చాలా డిఫరెంట్గా ఉంది. మా పవన్ ట్రై చేయించాడు. అసలు అమ్మో ఎంత ఘోరంగా ఉందంటే, నాకు తెలిసి దాంట్లో ఎక్కువ సాంబార్ వేసుకొని లేకపోతే ఎక్కువ పప్పు వేసుకొని తినాలి. నార్మల్గా తింటే మాత్రం అస్సలు టేస్ట్ లేదు. ఎక్కువ రోజులు మనం తినడంలే, మనకు వేరే మన ఫుడ్ వేరే,
మనం ఉండే విధానం వేరే. సో వెళ్తుంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి, బాగున్నాయి. కానీ హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువ. ఇది ఫెస్టివల్ ఉందని చెప్పాం కదా, ఫెస్టివల్ గురించి అనుకుంటా ఇవన్నీ. ఆ తర్వాత దిగేసాం ఇక్కడ అలిపిలో దిగిన తర్వాత మనం బోటింగ్ కోసం పోతున్నాం. సో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ బస్ స్టాండ్ ఓకే. అమ్మో ఈ బస్ స్టాండ్ దారుణంగా ఉన్నాయి ఇక్కడ. సో ఇదన్నీ బుకింగ్ కౌంటర్, గవర్నమెంట్ అంట. సో అక్కడికి వెళ్ళి కొన్ని డీటెయిల్స్ కనుక్కున్నాం. పర్ అవర్కి ఎలా ఉంటుంది, నార్మల్ బోటింగ్ ఎలా ఉంటుంది, హౌస్ బోటింగ్ ఎలా ఉంటుంది. త్రివేంద్రం నుంచి అలపి వరకు ఒకటే సింగిల్ రోడ్డు. ఈవెన్ బిల్డింగ్ టు బిల్డింగ్ గ్యాప్ కూడా లేదు. దాదాపు 200 కిలోమీటర్స్ అనుకోండి. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఒక సిటీ అయిపోయిన తర్వాత ఇంకో సిటీ అలా సపరేషన్ ఉంటుంది కదా, ఇక్కడ అలాంటి సపరేషన్ ఏం లేదు. త్రివేంద్రం నుంచి అలపి వరకు మేము చూసిన ఏరియాలో మొత్తం రోడ్డుకి లెఫ్ట్ రైట్ ఇండ్లు 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 అంతే, గ్యాప్ అనేది లేదు. సో అలా న్యూ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, 4 లేన్. ఇక్కడ సూపర్ ఫాస్ట్లు, సూపర్ లగ్జరీ, రాజధాని, నెక్స్ట్ గరుడాలు అలాంటివి ఏం లేవు. మామూలుగా మనం చూపెట్టాం కదా అంతే, అవే ఉన్నాయి, వాటిలోనే రావాలి. కానీ ఇక్కడ హ్యూమిడిటీ మామూలుగా లేదు. మనం ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేం, ఏదో అనుకున్నాం. కానీ అమ్మ ఒక ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ అని బస్ ఆపాడు. లంచ్ అని ఆపిన తర్వాత మినిమం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అని ఆపాలి కదా. 5 మినిట్స్ ఏమో ఆపేసి చలో 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 పదండి 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 అంటున్నాడు. ఆ లంచ్ కేరళ రైస్ అంట, మన వీడియోలో యాడ్ చేసాం కదా. సో అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం హౌస్ బోట్కి వెళ్తున్నాం. హౌస్ బోట్ వెల్సి బోట్స్ చూడండి, బోట్స్ అమ్మ బోట్స్. వీడియో మన దగ్గర 60 రూపీస్ బోండా. ఇక్కడ ఇన్ని చెట్లు, ఇన్ని కొబ్బరి చెట్లు ఉన్నా కూడా ఇక్కడ 50 రూపీస్ అంట. 10 రూపాయలు డిఫరెన్స్ అంతే. ఇన్ని చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ, మన దగ్గర 60, ఇక్కడ 40, 50. అంటే ఘోరం. అంటే 10 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అన్నట్ట. మళ్ళీ అక్కడికి ఇక్కడ చెట్లే ఉన్నాయి ఫుల్గా. ఇంటికి 10 గుడ్డేలు మొక్క పడు తాగుతాడు. తావురా పందిలా తావు నువ్వు. అమ్మా ఏయ్. సో హౌస్ బోట్ బుకింగ్ పోతున్నాం ఫ్రెండ్స్. అరే ఏంద్రా ఈ ఎండ, కొంచెం చల్లబడచ్చుగా. వావ్, ఇట్స్ నైస్. Haveli, nice. Haveli రిసార్ట్ అంట. రెస్టారెంట్, ఆయుర్వేదిక్ స్పా, స్విమ్మింగ్ పూల్, ట్రావెల్ డెస్క్, బ్యాంక్వెట్ హౌస్, హెల్త్ క్లబ్ అన్నీ ఉన్నాయి. మా వాళ్ళు పరుగులు తీస్తున్నారు. మనం బోట్లు అన్నీ చూసుకుంటాం, మెల్లగా పోదాం. మొత్తం టూరిజం. హౌస్ బోట్ బుకింగ్ ఆఫీస్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఆఫీస్తో మనకేం పని, ఓన్లీ చూసే. ఏ పెద్దగా ఉన్నాయి. హౌస్ బోట్ జరగమ్మా బోట్లోకి వస్తున్నాం. సో పర్ పర్సన్ 1500. पर आवर का 3 आवर्स का 3 आवर्स है उनके पर आवर को 1500 అనుకున్నావా లేదు అట్లే అనుకోలేదు ని సర్ పర్ పర్సన్ 1500 పర్ పర్సన్ వేరే వాళ్ళు వచ్చా పర్ పర్సన్ పర్ అవర్ 500 పడుతుంది. సో హౌస్ బోట్ మనదే అంటే సాకేత్ ఇది. సాకేత్ పార్టీ ఇస్తున్నాడు.
హౌస్ బోట్ సపరేట్ వీడియో చేసి పెట్టా. ఒక మన ఇల్లు ఎలా అయితే ఉంటుందో, ఒక ఇంట్లో ఎన్ని కంఫర్ట్స్ ఉంటాయో అలానే ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో దీంట్లో నుంచి మన అలపి ఒక ప్లేస్ ఉంటుంది, రివర్ ఆర్ సీ, ఆ ప్లేస్కి తీసుకెళ్తారు అన్నట్టు. సో లెఫ్ట్ రైట్ చెట్లు, మధ్యలో వాటర్, బోటింగ్. సో చాలా బాగుంటుంది, మంచి గాలి వస్తూ ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే ఇంకా ఏముంటుంది, అసలు చుట్టూ ఎక్కడో దూరంలో చెట్లు ఉంటాయి, టోటల్గా వాటర్లోనే ఉంటాం మనం. మేము స్పీడ్ బోటింగ్ కూడా ట్రై చేసాం. అది స్పీడ్ బోటింగ్కి సపరేట్ ఒక 10 కిలోమీటర్స్ వరకు స్పీడ్గా తీసుకెళ్ళి కొంచెం పల్టీలు కొట్టించేసి తీసుకొస్తాడు. అది పర్ అవర్ ఐ థింక్ ట్రిప్కి 300 అది సపరేట్. సో ఇదైతే చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదులే, చిన్న బోట్లో వెళ్దాంలే అనుకున్నాం, కానీ తర్వాత హౌస్ బోట్ చూసిన తర్వాత అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. దాంట్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ కన్యాకుమారికి స్టార్ట్ అవ్వచ్చు కదా, నెక్స్ట్ త్రివేంద్రం వెళ్ళి త్రివేంద్రం నుంచి కన్యాకుమారి స్టార్ట్ అవ్వచ్చు కదా అని ఇంకా మళ్ళీ బయట రూమ్స్ తీసుకోవడం దేనికి, దీంట్లో అదే బడ్జెట్ ఇక్కడ పెట్టేస్తే దీంట్లో ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవచ్చు అని మా టీమ్ లీడర్ పవన్ ప్లాన్ చేశాడు. సో ఇక్కడే ఫ్రెష్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయి ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని హ్యాపీగా ఇక్కడ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయినా. ఓకే, మీరు వ్యూ కంటిన్యూ చేయండి, చూస్తూ ఉండండి. ఏమన్నా వ్యూ అసలు చాలు మామూలుగా లేదు. ఇక్కడ ఫోటో తీయాలప్పా, నన్ను నా ఫోన్ తీసుకెళ్ళు. ఆగా ఇలా ఓని చూస్తున్నాం మనం, ఎంత బాగుంది అసలు కదా. సో ఇప్పటి నుంచి మనం టూర్లు వేస్తూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి. బాబు టూర్లోకి వస్తావా రావా నువ్వు? నాకు తెలిసి ఇదే స్లో పోతాడు అనుకుంటా, ఆల్రెడీ ½ అవర్ అయిందా, మళ్ళీ రిటర్న్. వాళ్ళు ఎంత టైం పాస్ చేస్తారంటే 3 అవర్స్కి స్లోగా వెళ్తున్నారు. అంటే ఎంత స్లో అంటే డెడ్ స్లో. ఆ పక్కన వచ్చేది కూడా అంత స్పీడ్ వస్తుంది కదా, వీళ్ళు చాలా స్లోగా అంటే వెళ్తున్నారు. అలా టైం పాస్ అయిపోవాలి వాళ్ళకి అని చూస్తారు అంతే. ఇంకేంది ఇంతే ఇక అయిపోయా. అవుతాయి. సాకేత్ చేరేసుకొని కార్ అట్లా పెట్టుకొని కూర్చుంటావా? వీడియోలు వస్తున్నావు పో. ఈయనకు పెళ్ళైంది, ఎవరు ఈయన సైడ్ కొట్టగాడు, ఈయనకు పెళ్ళైంది బాబు. సో స్పీడ్ బోట్ కూడా ట్రై చేయండి, 300 రూపీస్ పర్ పర్సన్. బాగుంది. అలా వెళ్ళి ఒక 10 కిలోమీటర్స్ తీసుకెళ్ళేసి వచ్చాడు. సో ఇది ఫైనల్గా సన్సెట్ అవుతుంది, ఎడ్జ్ తీసుకొచ్చి పెట్టారు. ఓకే, చూడాల్సిన ప్లేస్ కేరళ. అంటే మన తెలంగాణ సైడ్ ఇలాంటి వ్యూస్ ఉండవు, సీ ఉండదు, మంచి మంచి వ్యూస్ ఉన్నాయి. ఇలా బోట్స్ ఇలా తిరగడం. ఇది ఒక లేక్ అంట, నాట్ సీ, ఐ థింక్ ఇట్స్ లింక్డ్ విత్ సీ, కానీ ఇది లేక్ అని చెప్తున్నారు. సో ఇది వ్యూ ఫైనల్గా. అలెప్పి రైల్వే స్టేషన్కి వచ్చినాం. సో ట్రైన్ ఉంటుందా, ఇది కూడా వెళ్ళిపోతుందా తెలీదు, చూద్దాం. ఎందుకంటే కన్యాకుమారి చాలా లాంగ్ కదా, బస్సులో అంటే కష్టం. సో మన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ సో ఇది అలెప్పి రైల్వే స్టేషన్. పర్లేదు, బాగానే ఉంది. మనం రాగానే లైట్లు వేసాడు. పక్కవ జరుగురా, జనశతాబ్ది ఎక్స్ప్రెస్ వస్తుంది కాలికట్ టు జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఎక్కేసాం. చూసేసి వద్దామా టీసీని?
ఫెస్టివల్ స్టార్ట్ అయినట్టుంది. ఇక్కడే పడతాం. సో ఇక్కడ కేరళలో ఏదో ఫెస్టివల్ ఉన్నట్టుంది. మొత్తం సిటీ మొత్తం సేమ్ డెకరేషన్స్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. మేమైతే కరెక్ట్ టైంకి వచ్చినాం. మళ్ళీ కేరళ బస్ స్టాప్కి వచ్చేసినాం. ఇక్కడ నుంచి కన్యాకుమారి పోవాలి. ట్రైన్స్ ఏం లేవంట. డే 1 క్లోజ్ అవ్వబోతుంది. సో ఇలా ఇటుకలు పెట్టేసుకొని ఏదో కుక్ చేసుకొని తింటారంటే ఈ ఫెస్టివల్ మొత్తం కేరళ మొత్తం ఉంది ఈరోజు ఫెస్టివల్. బాగుంది, మొత్తం జనాలే. ఆఫ్టర్నూన్ అలేపి ఎలా అయితే వెళ్ళామో బస్ స్టాప్, అదే బస్ స్టాప్కి వచ్చేసి కన్యాకుమారి గురించి అడుగుతున్నాం. ఏంటి ఎవ్రీ 5 minutes 12 o'clock వరకు ఉంటుందంట. మనం ఇప్పుడు తినేసుకొని ఎక్కేద్దాం. ఎవ్రీ 5 minutes కూడా ఉంటుందా కన్యాకుమారిగా? నాగర్కోయిల్కి అక్కడి నుంచి పక్కన నాగర్కోయిల్ పక్కన కన్యాకుమారి. డే 1 ఫుడ్ డిన్నర్. సో దోశలతో ఎండ్ అయిపోతుంది. మా వాళ్ళు ఆకలితోనే ఉన్నారు. మంచిగా ఆకలితో ఉన్నారు. వేసేస్తున్నారు. సింగిల్ 300. హాయ్ ఫ్రెండ్స్, ఈ వేస్ట్ ఫెలో గడ తాగుతున్నాడు. బటర్ మిల్క్ అని చెప్తున్నాడు, కానీ కళ్ళు తాగుతున్నాడు. కళ్ళు తాగిన కోతిలా గెంతుతాడు ఇప్పుడు. నాగర్కోవిలా? నాగర్కోయిల్ పేర్లన్నీ డిఫరెంట్గా ఉన్నాయి బాబు. సో ఇక్కడ నుంచి కన్యాకుమారి పోవాలి కదా. మన సైన్యం ఎక్కడుంది? అవును కదా, వానికి నాకు పడది. వానికి గొడవ. నేను విండో సీట్ కూర్చుంటారు. నాకు విండో ఇవ్వరా? కూర్చొని అందాం. ఇక్కడ కూర్చుంటా. విండో ఇస్తే కూర్చుంటా. వద్దు, మా విండో ఇస్తే కూర్చుంటా. వద్దు. అయ్యూరా విండో తీసుకెళ్ళా. విండో లేదా? సో తమిళనాడు కూడా వచ్చేసాం ఫ్రెండ్స్. నాగర్కోయిల్ దిగేసినాం. ఈ తమిళనాడు సైడ్ ఇదంతా బస్ స్టాండ్లో ఇవన్నీ బాగానే ఉన్నాయి. తమిళనాడు సైడ్ది. ఎటు నాగర్కోయిల్కి వచ్చేసరికి 12 అయింది. 12:30 అయింది. ఇక్కడి నుంచి కన్యాకుమారికి ఈ టైంలో బస్సెస్ ఏం లేవు. మరి చూడాలి ఎలా మరి. ఇక్కడ స్టే చేద్దామా, అక్కడికి వెళ్ళిపోదామా అనేది ఐడియా లేదు. కానీ చెన్నై తమిళనాడు రిలేటెడ్ బస్ స్టాండ్స్ అయితే బాగానే ఉన్నాయి. కేరళ రిలేటెడ్ బస్ స్టాండ్స్ అయితే దారుణంగా ఉన్నాయి. కుమారిలో దిగినాం ఫ్రెండ్స్. కన్యాకుమారిలో దిగినాం ఫ్రెండ్స్. లేట్ కాకుండా చేస్తున్నారు ఫ్రెండ్స్, నిద్రపోకుండా. కాలు నొప్పట్లే. అది కాలు అరే బాబు, రూమ్ల కోసం ఎంతసేపు తిరుగుతాం రా. నేను దగ్గర అయిపోయింది. అందరు పడుకునే టైంకు బాగానే ఉండే కానీ ఆడుతుంది. రూమ్ల కోసం ఫైనల్గా డే 1 అయిపోయింది. ఇది ఒక టెంపుల్కి వచ్చినాం. మళ్ళీ
అట్టిదే ఏదో సరే కిడ్నీలో 2 పని చేస్తున్నాయి కానీ నాకు పని చేయట్లేదు. నాకు అసలు కిడ్నీ లేవు. ఇడు చూడు సిగ్గు శరం ఉండాలి. నువ్వు నీ పనికిరాని డైలాగు సరిగైపో. వాళ్ళు లాగేస్తున్నాయి. కాళ్ళు లాగేస్తున్నాయి, ఒళ్ళు లాగేస్తుంది, కళ్ళు ఏమో నిద్ర వస్తున్నాయి, లేవా రూమ్లో ఏమో దొరుకుతలేవు. అంత శనివారం ఆదివారం వీకెండ్ అయ్యేసరికి మంచిగా దూలు తీరిపోతున్నాయి. అరుణాచలం అంట, అరుణాచల ఇన్ను బాగుంది. దొరుకుతలేవు ఫ్రెండ్స్, వచ్చేస్తారు ఎన్ని నుంచి దొరుకుతలేవు అసలు. రూమ్లో నిద్ర వస్తుంది. పొద్దున్న పులుసు ఆడుతుంది నీకు. వాళ్ళ కష్టాలు చూడండి. ఏదో చల్లగా ఉంది కదా, నేను బాగుంటుంది అనుకుంటున్నావు. చెప్పు, నువ్వు చెప్పు డైలాగ్ నీది. ఫైనల్ ఒక నాన్ ఏసీ దొరికింది, 1500 అంట. ఏదో ఒకటి ఉండి ఫ్రెష్ అయ్యి మార్నింగ్ రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. వేస్ట్ గారు తిరుగుతూనే ఉన్నాడు. సో ఫైనల్గా రూమ్లోకి వచ్చినాం ఫ్రెండ్స్. ఈరోజు డే ఎండ్ అయింది ఫ్రెండ్స్. డే 1 కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఫుల్ నిద్ర వస్తుంది అసలు. మామూలు నువ్వెందుకు ఇటు పన్నావురా మళ్ళా?